హలో! వెల్కమ్ టు వారేవా వాణి. ఇదైతే మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే బయటికెళ్ళాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందుకే తొందరగా రెడీ అయిపోయాము. ఇంకా కుకింగ్ కూడా గంగా వచ్చింది. చేస్తూ ఉంది. ఇంకా ఇదైతే యెస్టర్‌డే మ్యారినేట్ చేసి పెట్టాం కదా! చికెన్ పంజాబీ స్టైల్ చికెన్ కర్రీ అది అవుతూ ఉంది. ఒక పక్కన ఇదైతే రెసిపీ చెప్తే తను చేస్తూ ఉంది. ఇంకో పక్కన చిక్కుడుకాయ, టమోటా కర్రీ అవుతుంది. ఒక పక్క రసం కూడా అయిపోతున్నాయి. ఇంకా అన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మేమైతే బయటికెళ్ళిపోయాము. హలో గైస్, వెల్కమ్ టు వారేవా వాణి. ఇప్పుడైతే మేము డిమార్ట్కి వెళ్తున్నాము. ఇంకా మంత్ బిగినింగ్ కదా, ఇంకా సరుకులు తీసుకుందామని చెప్పి ఫస్ట్ అయితే నర్సరీకి వెళ్ళి ప్లాంట్స్ అయితే తీసుకోవాలి. తర్వాత అక్కడి నుంచి అయితే మేము డిమార్ట్కి వెళ్తాం. కొబ్బరి బొండాల కోసం వెతుకుతూ ఉంటే ఫ్రూట్స్ కనిపించాయి. ఓకే, ఫస్ట్ ఇవి తీసేసుకుందామని చెప్పి అవి తీసుకున్నాము. ఎలాగో లాస్ట్‌కి అయితే కొబ్బరి బొండాలైతే కనిపించాయి. मैडम कोकोनट कितना है? 45 मार्केट का रेट तो 40 ही चल रहा है। 40 तो था पहले रेट ఇవైతే అసలు వాటర్ లేవు. అస్సలు బాలేవు కొబ్బరి బొండాలు కూడా. నెల్లూరులో అయితే లీటర్ బాటిల్ 100-120 అలా ఉంటుందనుకుంటా ప్రైస్. చాలా ఎక్కువొస్తాయి వాటరు. ఇక్కడ నాకసలు నచ్చనే నచ్చట్లేదు కొబ్బరి బొండాలైతే. ఓహో! ఇలా చేయాలా డ్రైవింగ్? ఇంకిక్కడ హాట్ చిప్స్ కనిపించాయి. ఇంకా కొన్ని స్నాక్స్ తీసుకుందామని చెప్పి ఇక్కడ ఆగాము. ఈ బెంగుళూరులో ఇలా వచ్చినప్పుడే అన్ని పనులు చేసుకుంటే బెస్ట్. ఊరికే తిరగాలంటే ఈ బెంగుళూరు ట్రాఫిక్ అస్సలు వెళ్ళాలనిపించదు. నర్సరీకైతే వచ్చేసాము. ఇక్కడ వెదర్‌కి ప్లాంట్స్ మంచిగా పెరుగుతాయి. కానీ ఈ ఫ్లవర్స్ ఉండే ప్లాంట్స్ అయితే మాత్రం మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువే అని చెప్పాలి. ఇంకా మేముండేదైతే అపార్ట్మెంట్స్ కాబట్టి ఇంకా కొంచెం కష్టమే అవుతుంది. అందుకే కొంచెం ఈజీ మెయింటెనెన్స్ ఉండే ఇండోర్ ప్లాంట్స్ అయితే మేము తీసేసుకున్నాం ఇక్కడ. ఫ్లవర్స్ ఏవి? ఎక్కడున్నాయి ఫ్లవర్స్? ఇగో ఫ్లవర్స్, డోంట్ టచ్. ఈ తర్వాత ఇలా గ్రీన్ గా అయిపోతుందంట లీఫ్. బాగుంది కదా. ఇంకా 2 ప్లాంట్స్ తీసుకున్నాము. దానికి పాట్స్ కూడా తీసుకున్నాము. ఇంకా పక్కనే ఆర్ఎస్ స్కూల్ ఉంటుంది. ఆర్ఎస్‌ని పికప్ చేసుకుందామని చెప్పి స్కూల్‌కెళ్ళాము. ఇంత లోపల ప్లాంట్స్ రెడీ చేసి పెట్టమని చెప్పేసాము. ఏం తింటున్నావు? స్నాక్స్ అవి వడియాలు. డీమార్ట్ లోపలికి రాగానే బిల్ కౌంటర్ దగ్గర క్యూ చూసి ఫస్ట్ భయమేసింది. అమ్మో! ఎంతమంది ఉన్నారో ఆ రోజు. ఆ రోజే కాదు, ఎప్పుడు ఇలాగే ఉంటుంది డీమార్ట్‌లో, అదేంటో. వద్దు. ఆహా! నువ్వు తినవు కదా అవి? 50 రూపీసా? 130 ఇది బాగుంది. గ్రీన్‌ది తీసుకో. బాగున్నాయి బటర్‌ఫ్లైస్. నైస్ ఆరో, తీసుకుంటావా? ఇంకా ప్లాంట్స్ అయితే రెడీ చేసి పెట్టేస్తున్నారు. ఇంకా అవి తీసుకొని మేము పక్కనే ఉన్న లాండ్రీకి అయితే వచ్చాము. ఇక్కడ డ్రై వాష్‌కి శారీస్ ఇచ్చున్నేము. అవి కలెక్ట్ చేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. డీమార్ట్‌లో 10,347 రూపీస్ బిల్ కట్టేటప్పుడు చూసి షాక్ అయిపోయాము. ఎందుకింత అయింది? అసలు ఏం తీసుకోలేదు కదా అంతగా అని చెప్పని. ఇంకా మళ్ళీ ఇంటికొచ్చి ఒకసారి రీచెక్ చేసుకుంటున్నాము. కానీ ఎందుకయిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇంకా ఈ మొక్కలైతే అన్నీ పెట్టేసాము. ఈ పింక్ కలర్ లీఫ్ గ్రీన్‌గా మారిపోతుందని చెప్పారు. అది భలే అనిపించింది నాకు. ఇంకా బ్యూటిఫుల్‌గా కూడా ఉండింది. ఇంకా సరుకులన్నీ కొంచెం సర్దుకొని ఈ నట్స్ అన్నీ ఫిల్ చేసుకున్నాము. ఇంక అప్పటికే లేట్ అయింది కదా! ఇంకా లంచ్ చేసేసుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడైతే వెస్ట్ సైడ్‌కైతే ఎళ్తున్నాము. ఇప్పుడు ఫుల్ ఫెస్టివల్ సంక్రాంతి ఆఫర్స్ నడుస్తున్నాయి కదా! ఇదైతే మేముండే ప్లేస్‌కి దగ్గరలోనే ఉంటుంది. ఈ కాంప్లెక్స్‌లో టాటాకి సంబంధించిన అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో మేము వెస్ట్ సైడ్‌కైతే వచ్చాము. ఇందులో 50% డిస్కౌంట్ ఉందని చెప్పి. కానీ మేమొచ్చేటప్పటికి మొత్తం కలెక్షన్ అయితే సెల్ ఔట్ అయిపోయింది. ఇంకా జ్యువెల్లరీ అయితే అసలు ఏమీ సేల్ లేదు అందులో.
ఇంకా శాండిల్స్ మీద మంచి ఆఫర్ ఉండింది. కానీ నాకెప్పుడు ప్రాబ్లమ్ నాకు సైజు దొరకదు. ఎందుకంటే 41 సైజ్ లాస్ట్ సైజ్. ఇంకా అదస్సలు ఎప్పుడు నాకు అవైలబుల్ ఉండవు. చాలా రేర్‌గా దొరుకుతాయి. దొరికినప్పుడు ఎన్ని దొరికితే అన్ని తీసేసుకుంటాను. వీళ్ళు ఈ ట్రయల్ రూమ్‌లో చేసే విన్యాసాలు చూస్తే వాళ్ళు 1 మినిట్ కూడా మమ్మల్ని ఉంచరు. అంత గందరగోళం చేసేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఈ ఇల్లు ఏంటి, ఎక్కడున్నాం ఏమి తెలీదు. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఎంజాయ్ చేయాలి, అల్లరి చేయాలి అంతే వాళ్ళకి తెలుసు. చాలా క్యూట్‌గా అనిపిస్తది కదా! ఒక్కోసారి కోపం, చిరాకు కూడా వస్తాయనుకోండి. ఇంక అక్కడి నుంచి అయితే జూడియోలో కొత్తగా బ్యూటీ కాస్మెటిక్స్‌కి పెట్టారు. అదొక లుక్కేసేసి అక్కడి నుంచయితే ఆహ్, క్లాతింగ్‌కయితే వెళ్ళాము. అక్కడ క్యూ చూస్తే ఎన్నో కిలోమీటర్లుండింది. అమ్మో! ఇది ఈ టైంలో అవసరమా అనుకోని ఇంకా అక్కడి నుంచి అంటే కొంచెం షాపింగ్ అయితే చేశాము. కొన్ని కలెక్షన్ బావున్నాయి కూడా. ఇంకా అక్కడి నుంచయితే మేము ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్